33 కోట్ల మంది దేవతలకి కష్టం కలిగితే కాపాడాం. మేము అర్భకులం, ఆడపిల్లలం, మేము వచ్చి ప్రార్థిస్తే మా ప్రార్థన వినవా? ఓ లక్ష్మీదేవి, నువ్వు కూడా మేలుకోవమ్మా, మమ్మల్ని ఏలుకో తల్లి. ఎప్పుడు పరిపూర్ణత్వం వస్తుంది ఒక స్త్రీకి? మాతృత్వాన్ని వహించినప్పుడు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పాపము పుణ్యము ఈ రెండు కూడా మనం మనుషులను చేసుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే మనిషిగా వచ్చాము అంటేనే గత జన్మలోనో అంతకుముందో పాపము పుణ్యము రెండు చేసుకున్నాం. మరి ఇప్పుడు కూడా పాపాలు పుణ్యాలు రెండు చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో. కేవలం పుణ్యం చేసి తరించిపోవాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఏది తప్పో తెలుసుకుంటే ఖచ్చితంగా పాపానికి దూరంగా ఉంటాం. మరి ఈ విచక్షణ జ్ఞానం ఎలా వస్తుంది? ఎంతమంది గురువుల్ని పట్టుకుంటే వస్తుంది? ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా మనసుకి ఒక సంస్కారము అన్నది ఉండాలి. ఆ సంస్కారం రావాలి అంటే మళ్ళీ ధ్యానంలో మనం మునిగిపోయినప్పుడు భగవంతుడు వచ్చి మనసులో కూర్చుంటే సంస్కారం అలవాటు అవుతుంది. అలా భగవంతుడు వచ్చి మనసులో కూర్చోవాలి అంటే మనం అటువైపు చూడాలిగా. మరి అలా చూడండి, భగవంతుడిని పోల్చుకోండి. భగవంతుడు మనల్నే చూస్తున్నాడని పదే పదే చెప్తూ 30 పాసురాలలో భగవత్ అనుగ్రహాన్ని ఎలా పొందవచ్చో చాలా తేలికగా మనకి నిరూపణ చేసి చూపించింది గోదాదేవి. అటువంటి పాసురాలలో 20వ పాసురం వైభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலழாய் செப்பண்ண மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலழாய் உக்கமும் தட்டொழியும் தந்துன் மணாளனை இப்போதேயம்மை నీరాటేలోరెంబావాయ్. 20వ నాటి పాసురంలో కూడా గోదాదేవి చెల్లెలతో కలిసి వెళ్ళి నీలాదేవితో కలిసి ఆనందంగా నిద్రిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి మేల్కొలుపుతూ ఉంది. నువ్వు మేలుకో నాయనా, మమ్ము ఏలుకో, మాకు మేలు కొలుపు అంది. అంటే మాకు మేలుని కలిగించు, లోకానికి మేలు కలిగించు అని ప్రార్థిస్తోంది. ఈ వ్రతం చేయడం వల్ల జగతికి మంగళము, లోకానికి శుభం కలుగుతుంది అని చెప్పి ప్రార్థిస్తోంది కదా. ఏమంటోంది అంటే 33 కోట్ల దేవతలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళందరి యొక్క భయాన్ని పోగొట్టినటువంటి బలశాలివి నువ్వు మేలుకోవయ్యా. పైగా ఆర్జవంతో ఆశ్రితులందరినీ కాపాడతాను అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ కలిగిన అరివీర భయంకరుడివి నువ్వు. స్వర్ణ కలశాల వంటి వక్షోజాలు, ఎర్రని రంగుతో బంగారు రంగు కలిపినటువంటి ఛాయతో మెరిసిపోయేటటువంటి అధరాలు, సన్నటి నడుము కలిగి పరిపూర్ణురాలైనటువంటి నప్పిన ఓ లక్ష్మీదేవి, నువ్వు కూడా మేలుకోవమ్మా, మమ్మల్ని ఏలుకో తల్లి. నువ్వు మేలుకుని మాకు ఒక విసనకర్ర, ఒక అద్దం ఇచ్చి అందరినీ కూడా నీతో పాటుగా కృష్ణుడితో కలిసి జలకాలు ఆడించు తల్లి అని ప్రార్థించారు. ఇందుకు గమ్మత్తుగా అనిపిస్తుంది ఈ పాసురం. ఏమంటే 33 కోట్ల మంది దేవతలకి కష్టం కలిగితే కాపాడాం. మేము అర్భకులం, ఆడపిల్లలం, గోపికలం, ఏమీ తెలియని వాళ్ళం, మేము వచ్చి ప్రార్థిస్తే మా ప్రార్థన వినవా? కోటి అంటే సమూహము, లెక్కించటానికి వీల్లేనంత సముదాయం అని. 33 వర్గాలు ఉన్నాయి దేవతల్లో. ఎవరంటే వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, 2 అశ్విని దేవతలు కలిపి 33 వర్గాలు. ఒక్కొక్కరి కింద ఉండేటటువంటి పరివారం అంతా 1 కోటి అని లెక్క పెట్టారు. ఇంతమందిలో ఎవరికే కష్టం కలిగినా, అంతమందికి కలిగినా అందరినీ కూడా తన పరాక్రమంతో కాపాడి వాళ్ళకు వచ్చిన కష్టాన్ని పోగొట్టేవాడు.
దేవతలంతటి వారికి తామే ఎంతమందో రాక్షసుల్ని గెలిచిన బలశాలులైనటువంటి వారికి కష్టం పోగొట్టేవాడే. మేము చిన్నవాళ్ళం, మమ్మల్ని మాకు కష్టం వస్తే పోగొట్టవా? అందులో సమస్య ఉంది. పైగా ఎవరికేదొచ్చినా నేను మిమ్మల్ని రక్షిస్తాను, కాపాడుతాను అని అభయం ఇచ్చినటువంటి అభయాన్ని నిలబెట్టుకునే నిజాయితీ కలిగిన వాడి త్రికరణ శుద్ధి ఉంది. పరమాత్ముడు నోటితో ఒక మాట అన్నాడంటే ఆ మాట జరిగి తీరుతుందే కానీ నిన్నన్నాని వాళ్ళ చెయ్యను అనేటటువంటి అసత్యం ఎక్కడా ఉండదు కదా. త్రికరణ శుద్ధి ఉంటుంది. మమ్మల్ని ఎందుకు కాపాడలేదు అని అక్కడితో ఆయన ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. అమ్మా, నీ అంతటి సౌందర్య రాశి ప్రపంచంలో లేదు, లోకాల్లో. అసలు నీ దగ్గరే స్వామి ఉండిపోయాడు అంటే నీ సౌందర్యమే దానికి కారణమై ఉంటుంది. స్వర్ణ కలశాల లాంటి వక్షోజాలు ఉన్నాయి. మెత్తగా దిండులాగా వాటి మధ్య తల పెట్టుకుని పడుకుని ఉంటాడు కృష్ణుడు ఎప్పుడూను. దానికి తోడు నీ అధరాలు ఎర్రగా ప్రకాశమానంగా ఉంటాయి. వాటిని పగడాలతో పోలుద్దామంటే పగడాలు గట్టివి, దొండపళ్ళతో పోలుద్దామంటే దొండపళ్ళు కూడా ఇవాళ్ళు ఉంటాయి, రేపటికి మెత్తబడి పాడైపోతాయి. కనుక వేటితోనూ పోల్చడానికి వీల్లేని సౌందర్యం కలిగినటువంటి అధరాలు ఉన్నాయి. అన్నిటినీ మించి నువ్వు లక్ష్మీదేవివి కదా, లోకాలన్నిటికీ తల్లివి కదా. ఇంతమంది జనులను గర్భంలో మొయ్యడానికి తగినటువంటి చక్కని గర్భం ఉండడానికి హేతువేమిటి అంటే సన్నని నడుము. ఎవరికైతే సన్నని నడుము ఉంటుందో వారికి సంతానం చక్కగా లభ్యమవుతుంది. సంతానోత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మవారి నడుము ఇంత సన్నగా ఉంది అని సాముద్రిక శాస్త్రం చెప్తోంది అంటే లోకంలో ఉన్న జీవులందరినీ ప్రసవించిన తల్లి జగత్ప్రసూతి. ఆ లక్ష్మీదేవి యొక్క అవతారం నువ్వు అని స్పష్టంగా ఓ తల్లి, ఓ లక్ష్మి, ఓ సిరి అని చెప్పి నాగ్నజితిని నప్పినని వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. పైగా నీవు పరిపూర్ణురాలవు. ఎప్పుడు పరిపూర్ణత్వం వస్తుంది? ఒక స్త్రీకి మాతృత్వాన్ని వహించినప్పుడు. కనుక నువ్వు ఇంతమందిని కన్న తల్లివి, నువ్వు పరిపూర్ణురాలవు, మాకు కూడా అటువంటి పూర్ణత్వాన్ని ఇవ్వవా? ఎప్పుడు ఆ పూర్ణత్వం లభ్యమవుతుంది? కోరుకున్న భర్త లభిస్తే మాతృత్వం లభిస్తుంది. కనుక కృష్ణుణ్ణి మాకు కనపడేటట్టు చేయవలసింది, మమ్మల్ని రక్షించవలసింది తల్లి, మమ్మల్ని నీవు కాపాడవలసినది అని చెప్పి నప్పినని ప్రార్థిస్తూ ఆ రక్షణకి అనుగ్రహానికి సంకేతంగా ఏం కోరుకుంటున్నారో తెలుసా? ఒక విసనకర్రని అద్దాన్ని ఇచ్చి మమ్మల్ని కృష్ణుడితో కలిసి జలకాలాడేటట్టు చేయించు. ఈ జలకాలాడడం ఏమిటండి? అసలు ఈ వ్రతానికే స్నానవ్రతం అని పేరు. స్నానవ్రతం అంటే ఇంట్లో స్నానం చేసొచ్చే కొలని నీట స్నానం చేస్తారు. పవిత్ర తీర్థాలలో స్నానం చేయడానికి ముందు తాము విడిగా స్నానం చేసి ఉండాలి. అంటే శరీరానికి ఉన్న మాలిన్యాన్ని పోగొట్టుకున్న తర్వాత మాత్రమే తీర్థ స్నానం జరుగుతుంది. అటువంటి తీర్థం ఏం జరుగుతుంది? అది అఘమర్షణ స్నానం, అంటే పాపాలను పోగొట్టే స్నానం. అటువంటి పాపాలని పోగొట్టే స్నానం అంటే మనసుకున్న మాలిన్యం పోతుంది. ఆత్మకున్న మాలిన్యం ఎప్పుడు పోతుంది? పరమాత్ముడి యొక్క సంశ్లేషం వల్ల పోతుంది. కనుక మమ్మల్ని జలకాలాడించవలసింది బావిలో ఉన్న నీటితో కానీ దేవాలయంలో ఉన్న కొలనిలో ఉన్న నీటితో కానీ కాదు. ఆ రెండు మేము చేసి వచ్చాం. శరీరం మనసు రెండు శుభ్రపడ్డాయి. ఇప్పుడు మిగిలింది ఏమిటి? ఆత్మకి స్నానం కావాలి. ఈ ఆత్మస్నానం దేనివల్ల లభ్యమవుతుంది? భగవత్ సంశ్లేషంతో లభ్యమవుతుంది. అది మాకు ఇప్పించు. దానికన్నా ముందు విసనకర్ర అద్దం ఇప్పించమన్నారు. ఈ విసనకర్ర కూడా ఒక దేనికైనా దోహదం చేసే, అగ్ని రాజుకోవడానికి దోహదం చేస్తుంది. ఒక రకమైన భోగానికి సంకేతం. ఆ తర్వాత అద్దం అన్నది చదువు పూర్తయింది, నువ్వు ఇంకా భోగాన్ని అనుభవించు అని ఆదేశం ఇవ్వడానికి సంకేతం, ఆదర్శం అనగా అద్దం. అంటే మేము చేసేటటువంటి వ్రతం పూర్తయింది, ఇంకా మేము అలంకారాలు పెట్టుకోవచ్చు, భోగాలు అనుభవించవచ్చు అని నువ్వు మాకు చెప్పాలి. గురువు ఏ రకంగా స్నాతకం అనే కార్యక్రమంలో చదువు పూర్తయింది, వివాహ యోగ్యత కలిగింది, బ్రహ్మచర్యం వదిలి గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చు అని చెప్తాడో ఆ విధంగా నువ్వు మాకు వ్రతం పూర్తయింది, మీరు ఇంకా కృష్ణుణ్ణి పొందవచ్చు, భోగాలు అనుభవించవచ్చు అని చెప్పవమ్మా అనడానికి సంకేతంగా మాకు విసనకర్రని, ఒక అద్దాన్ని ఇచ్చి కృష్ణుడితోనూ నీతోనూ కలిసి జలకాలాడే సౌభాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు. వినడానికి చాలా సామాన్యంగా కనిపించే ఈ ఒక్కొక్క పాసురంలోనూ ఎంతంత మహార్థాలు ఉన్నాయి అంటే, శ్రీ వైష్ణవ స్వాములు
ఈ పాసురాల్లో ఉన్న అర్థాన్ని ఒక్కొక్కరు ధ్యానం చేసి తన్మయమైపోయి ఒక్క పాసురాన్ని అనుసంధానం చేయడం వల్లనే ముక్తిని పొందడానికి వీలుంది అని మనకి తెలియచెప్తూ ఉన్నారు. అటువంటి పాసురాలను అందించిన గోదా తల్లికి నమస్కరించుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.